ఇవాళ జరగాల్సిన కేబినెట్ సమావేశం 7 వరకు కూడా ప్రారంభం కాలేదు. కేబినెట్ భేటీ కోసం ఈసీ అనుమతి కోరింది ప్రభుత్వం. అనుమతిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఎలక్షన్ కమిషన్. ఈసీ పర్మిషన్ కోసం సీఎంఓ వర్గాలు వేచి చూశాయి. పర్మిషన్ పై క్లారిటీ రాకపోవడంతో సెక్రటేరియట్లో ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ సహా ఉన్నత అధికారులు హాజరయ్యారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్, కాళేశ్వరం ప్రాజెక్టుపై సమావేశంలో చర్చిస్తున్నారు. మరింత సమాచారం సెక్రటేరియట్ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీ ఏమైంది? అపర్ణ, వాస్తవానికి ఇవాళ మధ్యాహ్నం తర్వాత రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉండాలి. ఇది 3 రోజుల క్రితమే సీఎం వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష చేసినప్పుడు అదే రోజు దీనికి సంబంధించి ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. అయితే ప్రస్తుతానికి రాష్ట్రంలో ఈ ఎన్నికల కోడ్ ఉంది. అంటే మన దగ్గర తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయినప్పటికీ ఎన్నికల కోడ్ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి మళ్ళీ ఈసీ అనుమతి అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది అఫీషియల్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి తీసుకోవాలని ఈసీకి ఆల్రెడీ అదే రోజు ఏదైతే పలాని 18 రోజు మేము ఈ రాష్ట్ర క్యాబినెట్ నిర్వహిస్తాము అని చెప్పేసి 2 రోజుల క్రితమే దీన్ని ప్రకటించారు. అదే రోజు ఈసీకి కూడా అనుమతి కోసం లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే అది నిన్నటి వరకు కూడా వస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకున్నది. కానీ ఈసీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇవాళ మధ్యాహ్నం తర్వాతనన్నా ఎప్పుడు వచ్చినా రాష్ట్ర క్యాబినెట్ పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంది. కానీ సాయంత్రం 7 గంటల వరకు కూడా కొద్దిసేపటి క్రితం కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూసింది. ఇక వస్తుందేమో సాయంత్రం లోపైన ఒకవేళ పర్మిషన్ వస్తే రాష్ట్ర క్యాబినెట్ నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఎదురు చూసింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి దీనికి సంబంధించి ఎలాంటి నోటు కూడా రాలేదు. అంటే వాస్తవానికి ఏదో ఒకటి రీజన్ చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ కోడ్ ఉంది, దేశవ్యాప్తంగా విడతల వారీగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఇట్లాంటి టైంలో ఇవ్వడానికి వీలుండదు అని చెప్పొచ్చు. కానీ ఎలాంటి రీజన్ అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి ఇప్పటివరకు రాలేదు. వీళ్ళు అడిగారు, రాష్ట్ర కేబినెట్ పెట్టుకుంటామన్నారు. కానీ పెట్టుకోవాలా వద్దా, పర్మిషన్ ఇస్తుందా ఇయ్యదా ఎలక్షన్ కమిషన్ అనేది ఎలాంటి ఇప్పటివరకు కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి నోట్ అయితే ప్రభుత్వానికి రాలేదు. ఈ విషయంలో కొంత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వ సంబంధించిన అధికారులు కూడా కొంత దీని మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము అడిగాము, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ అడిగాము, పర్మిషన్ ఇస్తే ఇవ్వాలి, లేదంటే ఇవ్వము అనుకున్నప్పుడు దానికి సంబంధించి కొన్ని రీజన్స్ పెట్టి ఈ సో అండ్ సో రీజన్స్ కారణంగా మేము ఇవ్వలేకపోతున్నామని ఎలక్షన్ కమిషన్ రిప్లై ఇవ్వాలి. కానీ రీజన్స్ చెప్పలేదు, రిప్లై ఇవ్వలేదు, అసలు ఎందుకు ఇవ్వరు అనేది కూడా చెప్పలేదు. సో దీనివల్ల ఇక ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది, ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా గంటకు ఇప్పుడు రావచ్చు, కొద్దిసేపు అయినాక రావచ్చు, సాయంత్రం వరకు రావచ్చు అని చెప్పేసి సీఎంఓకి సంబంధించినటువంటి అధికారులు ఎదురు చూశారు. కానీ ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ నుంచి అయితే ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు, ఎలాంటి రిప్లై కూడా రాలేదు. కొద్దిసేపటి క్రితమే సీఎంఓ నుంచి కూడా ఒక నోటు కూడా పెట్టారు. ఇంకా మేము ఎదురు చూస్తున్నాము, ఎలక్షన్ కమిషన్ నుంచి ఒకవేళ అనుమతి వస్తే ఇప్పటికిప్పుడు మేము రాష్ట్ర క్యాబినెట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కోసం మేము ఎదురు చూస్తున్నాము, వాళ్ళ అనుమతి ఎప్పుడు వస్తే అప్పుడు మేము క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తామని చెప్పేసి సీఎంఓ నుంచి కూడా ఒక నోటు కూడా రిలీజ్ చేశారు. సో ఇప్పటి వరకు దానిపైన ఎలాంటి ఈసీ నుంచి అయితే క్లారిటీ అయితే రాలేదు. సో వాస్తవానికి తెలంగాణలో ఎన్నికలు అయిపోయాయి. సో ప్రజలను కూడా ఈ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ద్వారా లేదంటే వాళ్ళు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలను ఎలాంటి ప్రలోభ పెట్టే అవకాశాలు అయితే ఉండవు. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలనకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, తీసుకోవాలి కూడా. సో ఎలక్షన్ తర్వాత మొదటిసారిగా ఈ క్యాబినెట్ నిర్వహించాలి. సో ఇంకా ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న వాటిపైన నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత కొన్ని ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాల్సి ఉన్నది కాబట్టి దానికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ క్యాబినెట్లో ఉంటుంది. కానీ దీనికి సంబంధించి ఈ ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో చివరికి ఏం చేసేది లేక క్యాబినెట్ని అయితే వాయిదా వేసింది. ఇక ప్రస్తుతానికి సెక్రటరియట్లో ఈ మేడిగడ్డకు సంబంధించినటువంటి దానిపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఈ మధ్యంతర నివేదిక ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి మధ్యంతర నివేదిక దానికి సంబంధించి మరి దీని మరమ్మతులు ఎట్లా చేయొచ్చు, ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఖర్చు ఎంత అవుతుంది, ఎక్కడెక్కడ మనం మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంటుంది, మరి దీనికి సంబంధించి ఈ భారం ఎవరు భరించాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే దానిపైన ప్రస్తుతానికైతే ఆ సమీక్ష కొనసాగుతున్నది. సో చూడాలి, మరి ఇంకా సాయంత్రం వరకు కూడా రాలేదు అంటే ఇక దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర క్యాబినెట్కి సంబంధించి ఇక ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి అనుమతి రాదు అని దాదాపుగా అర్థమవుతున్నది. కాబట్టి దానికి సంబంధించి పక్కన పెట్టి ఇక రాష్ట్ర క్యాబినెట్ను వాయిదా వేసి మిగతా అంశాలపైన
సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. మిగతా అంశాలకు సంబంధించి వివిధ శాఖలకు సంబంధించిన అంశాలతో అధికారులతో ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ మేడిగడ్డకు సంబంధించిన మరమ్మతులు తర్వాత NDSA ఇచ్చినటువంటి రిపోర్టుకు సంబంధించిన దాని మీద అధికారులను అడిగి తెలుసుకుంటా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.